హ్మ్. ఈ ఒక రమణ మహర్షి బుక్‌లోని స్వరూపాన్ని త్యజిస్తే ఆత్మ సాస్కారం పొందుతారని చదివాను. అలాగా స్వరూపాన్ని త్యజించిన వాళ్ళ ఆత్మ సాస్కారం అంటే మామూలుగా దృశ్యాన్ని త్యజించిన వాళ్ళకి ఆత్మ పొందుతారా? తర్వాత వాళ్ళకి కూడా సంచిత కర్మలు దగ్ధం అవుతాయా? అది నా ప్రశ్న సార్. ఆ, స్వరూపాన్ని గనక వదిలితే, దృశ్యాన్ని గనక వదిలితే నువ్వు పరమాత్మ అవుతావు. మనం వదిలేవా స్వరూపాన్ని? ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా దాన్నే పట్టుకొని కూర్చున్నాం కానీ ఎక్కడన్నా స్వరూపాన్ని వదిలేవా? నాకు ఇది నష్టం, నాకు ఇది లాభం, నా కోరిక ఇది, నాకు నా భార్య వీళ్ళు, నా భర్త వీళ్ళు, నా బిడ్డలు వీళ్ళు, నా బంధువులు వీళ్ళు, నా సొమ్మిది, నాకు నా ఇల్లు ఇది, నా వాకిలి ఇది, నా వస్తువులు ఇవి, అన్ని నా 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 అని అన్ని పట్టుకొని కూర్చున్నాం కానీ ఎక్కడ వదిలేం? దృశ్యాన్ని వదిలితే నువ్వు ఆత్మవే. ఆత్మ ఈ మొత్తాన్ని తగిలించుకొని జీవుడయింది. ఈ తగిలించుకున్నది వదిలించుకుంటే జీవుడు కాస్త దేవుడు అవుతాడు. కనుక రమణ మహర్షి చెప్పింది కరెక్టే, కానీ మాట అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మనం రోజు చెప్పుకుంటున్నాం మోక్షాన్ని అందాలని, అందుకోవాలని. మోక్షాన్ని అందుకోవటం అంటే ఏమి లేదు, తగిలించుకుంది వదిలించుకోవటమేనండి. తగిలించుకుంది వదిలించుకోవటం అంటే మనం ఏదైనా షర్ట్ కనుక అయితే తీసి అవతల పారేస్తాం. ఇది అట్లా తీసేసేది కాదుగా. అందుకని దీన్ని వదిలించుకోవటానికి దీర్ఘమైనటువంటి సాధన కావాలా. ముందేమో తెలుసుకోవాలా, దానికి శ్రవణం చేయాలా. గుర్తు పెట్టుకోవాలా, దానికి మననం చేయాలా. అనుభవానికి రావాలా, దాన్ని నిధిధ్యాసనం చేయాలి.